ఇది ఒక్క నిమిషం సార్. పాపా అసలు మీరేం చేశారు? 15 రోజుల్లో ఎలక్షన్, ఇప్పుడు ఏం చేయగలం? మొత్తం దేశం దీని వంకే చూస్తోంది. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే తర్వాత కోర్టు చెప్పింది నిజం అనుకుంటారు అందరూ. భయంకరంగా ఉండాలి గొడవలు. ఒపోజిషన్ వాళ్ళు, కేసు వేసిన వాళ్ళు అందరూ భయపడాలి. ఇంకొక విషయం, ఆ సుందర్ని ఇవాళ వదిలేస్తే అతను అమెరికా వెళ్ళిపోతాడు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి వస్తాడు. అప్పుడు మనం ఏదైనా చేస్తే మనకి వచ్చే ఓట్లు మనకు రావు. అమెరికాలో అతని నీడని కూడా ముట్టుకోలేం. ఇవాళే చేయాలి, ఇప్పుడే. సామాన్య ప్రజలు, స్టూడెంట్స్ గొడవలు చేస్తున్నట్టుగా అందరూ అనుకోవాలి. అతన్ని వదిలిపెట్టద్దు. అతన్ని లేపేస్తే 10 సంవత్సరాలు మన సర్కార్ స్థిరంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి, కూడా ఉండే వాళ్ళకి అందరికీ మనం అంటే భయం కలగాలి. మన కార్యకర్తలు కూడా నడుం విరిగేలా వంగి దండం పెట్టాలి. వచ్చిన పని పూర్తయినట్టుంది. అమెరికా వెళ్ళిపోతున్నావు? అమ్మా ఏంటమ్మా వాడు ఊరికి బయలుదేరుతుంటే నువ్వు? ఈయన ఒక్క ఓటు వేయకుండా పోతే ఈయన గారి కంపెనీ గౌరవం తగ్గుతుందా? ఈ ఒక్క కారణంగా ఎంత పెద్ద డ్రామా, ఎంత ప్లాన్. ఉండి కాసేపట్లో నిప్పులు చిమ్మే దీపావళిని చూసిపో. రండి సార్. హాయ్ సుందర్ మావయ్య, వచ్చావా? మావయ్య, తగ్గిపోయేలా నయం చేస్తానన్నావు. నయం చేయిస్తానమ్మా, చేయిస్తాను. అక్క, నేనన్నానా మావయ్య నయం చేయిస్తాడని? అవునమ్మా. ఎప్పుడు మావయ్య నయం చేయించేది? ఇంకా కొద్ది రోజులయ్యాక నేను నయం చేయిస్తాను, ఓకేనా? కమ్, తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఏం చదువుతున్నావు? 3rd స్టాండర్డ్. నువ్వు? ఆ పాప మొహం లాంటిదేనమ్మా ఇప్పుడు మన రాష్ట్రం. నీ కూతురు ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ పడితే నువ్వెంత తల్లడిల్లిపోతావు. ఆ పాప తండ్రే 3 పిల్లల మీద పెట్రోల్ పోసి తను నిప్పంటించుకున్నాడమ్మా. మా అగ్గిపుల్ల తీసుకుపోయి ఆ చిన్న పిల్ల ఒంటి మీద అంటించేటప్పుడు ఆ పిల్ల తండ్రి మనస్సు బద్దలై ఉంటుంది కదా. అతను 10 రూపాయల వడ్డీకి తీసుకునేలా చేసింది ఎవరమ్మా? రామ్మా. ఈ బెడ్లో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ కాదమ్మా, ఒక్కో డిపార్ట్మెంట్. ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6. ఆ 6కి ఆధారం ఇతని సంపాదనే. ఓవర్ టైము, లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు 4 నెలలుగా మంచాన పడున్నాడు. ఏం లేదు, సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్ గుద్దేసింది. బస్సు డ్రైవర్ల మీద ఉన్న కోపంతో ఏ అర్హత లేని వాడికి బస్సు కీ ఇచ్చి నడపమనడం వల్ల ఇతని 2 కాళ్ళు పోయాయి. రోడ్డు రవాణా శాఖ, మెరుపు వేగంతో రైలు, విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని 3 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారీ కూలీకి 2 చేతులు పోయాయి. విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై 1 నెల రోజుల్లో 87 మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా? డెంగ్యూ ఫీవర్. ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది. ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, విద్య, విద్యుత్, వ్యవసాయం అంటూ
వీళ్ళొక్కొక్కరి వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా. అధికారంలోకి వచ్చి కూర్చుంటే 5 ఏళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి పొగరు అణచాలనే మా నేను ఈ పని చేసింది. నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఈ పనే చేస్తాం. దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది. ఈ కారణంగా రాష్ట్రమంతటా చిన్నా చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆఫీసులు ఎవరు లేరన్నా, కనబడితే అయిపోయాడన్నా. ఎవరు? అదంతా నాకు అనవసరం, నాకు తెలీదు. పొద్దున్నే రిజర్వ్ పోలీసులు వస్తారు, ఈలోగా బండి వేసేయాలి. 12 గంటల నుంచి అందరూ వెతుకుతున్నారు, ఒక్కడిని కనిపెట్టలేకపోయారు. వేధవా, నన్ను అడుగుతున్నావా ఎక్కడున్నాడని? సెక్యూరిటీ వాకి వాకి మెయిన్ గేట్ సెక్యూరిటీ సార్. ఏంటి అక్కడ మాటలు? సుందర్ అని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. వెంట ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఒక్కరే వచ్చారు. లోపలికి పంపు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 మంది ఉన్నాం, కింద 20 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సామాన్లు తండి. సామాన్లు పట్టరా. రే, మన లాయర్కి ఫోన్ చేయి. వరద సార్. ఆ సుందర్ మన పార్టీ కార్యాలయంలో ఉన్నాడు, లోపలికి వస్తున్నాడు. ఇక్కడే వాడిని లేపేస్తే లీగల్గా ప్రాబ్లమా? పార్టీ ఆఫీస్లోనా? కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పే వరకు ఆగండి. సీనియర్ లాయర్ని లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను. నమస్కారం. నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రే, ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్. 55 ఏళ్ల రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు, మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 ఏళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ, ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడి ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. వదలటం లేదు. మిస్టర్ 2, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని 2వ స్థానంలోనే ఉండడం వల్ల 2 అన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో, నెంబర్ 1 కంపెనీలో, నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలి. సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్.
ఆ బ్రాండ్ అడ్డుకట్ట వేయడంలో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ 2, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా. అయ్యా లాయర్ వేసేచ్చానండి. వేసేండి రాండి. వేశారన్నా.